అందరికీ నమస్కారం అండి. ముందుగా మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. అలాగే మాకు తోడుగా నిలిచి సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఫిల్మ్ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్‌లో. అందరూ ఫోన్ చేసి చెప్తా ఉంటే చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్ గాని, హీరో గారి క్యారెక్టరైజేషన్ గాని, అలాగే సప్తగిరి గారి కామెడీ, శంకర్ గారి కామెడీ అన్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో, ఒక పర్ఫెక్ట్ ఫిల్మ్ ఈ సమ్మర్‌కి ఫ్యామిలీస్‌తో వెళ్లి చూసే ఫిల్మ్‌లా ఉంది అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కాకపోతే ఒకటి నిన్న ఒక కాల్ వచ్చింది. ఫోన్ చేసి "ఈ ఫిల్మ్ చూసాను చాలా బాగుంది. నాకు సెకండ్ హాఫ్ బాగా నచ్చింది" అని చెప్పేసి అన్నారు. వెంటనే నేను ఎక్సైట్ అయ్యి మెసేజ్ చూసి ఫోన్ చేశాను. చూస్తే ఎక్కడంటే ఏదో ఇంటర్నెట్ లింక్‌లో అని. ఒక్క నిమిషం ఆ ఉత్సాహం అంతా నీరు గారిపోయింది. ఎందుకంటే మేము చాలా కష్టపడి చేసామండి ఈ సినిమా. మేము గాని, ప్రసాద్ గారు గాని, శర్వ గారు గాని అందరం నమ్మి ఈ ప్రాజెక్ట్‌ని ఇన్నాళ్ళు కష్టపడి చేసాం. కానీ సడన్‌గా లింక్స్ ఇలాంటివన్నీ చూసినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన 30 ఏళ్ళ నుంచి ఈ సినిమా చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్నారు ప్రసాద్ గారు. ఆటుపోట్లు ఎన్నున్నా కానీ ఇంకా సినిమా చేస్తున్నాం. ఎందుకంటే మాకు సినిమా అంటే ఇష్టం. బేసిక్‌గా సినిమాలో ఉండాలి అంటే ఎన్ని కష్టాలైనా పడి ఒక మంచి ఫిల్మ్ ఇవ్వాలి అని చెప్పి మేము ఎప్పుడూ అనుకుంటాం. కానీ ఈరోజు ఆ లింక్స్ అయి చూసినప్పుడు కొంచెం బాధగా ఉంది. ఒకడు ఆకలితో ఉన్నప్పుడు భోజనం తింటున్నప్పుడు అన్నం తీసుకుంటే ఎంత బాధ అనిపిస్తుందో, అలాగే థియేటర్‌లో సినిమా ఆడుతున్నప్పుడు ఆ టికెట్ తీసుకోకుండా ఆ లింక్స్ ఫార్వర్డ్ చేసి అట్లా చూపించడం కూడా అంతే పాపమండి. సో, దయచేసి మాకు సహకరించండి. పైరసీని నిర్మూలించండి. నేను నిజంగా ఈరోజు మొన్న విశ్వనాథ్ థియేటర్‌లో చూస్తున్నప్పుడు పెద్ద పెద్ద లేడీస్ అందరూ, పెద్దమ్మ అందరూ సరదాగా నవ్వుకుంటున్నారు. ఆ కృష్ణుడి డైలాగులు గాని, అది ఎప్పుడో మనం మర్చిపోయినటువంటి ఆ భగవద్గీత ఇవన్నీ ఇప్పుడు గుర్తు చేస్తున్నాడే కుర్రాడు అని చెప్పి సరదాగా నవ్వుకుంటున్నారు. ఒక ఆవిడ ఎవరో అంటున్నారు, "అరే! కృష్ణుడి గురించి చాలా రోజుల తర్వాత థియేటర్‌లో చెప్తున్నారు." సో, అందరూ ఎంజాయ్ చేసే ఫ్యామిలీ మూవీ అండి. ఇలాంటి మూవీ చేసినందుకు హ్యాపీగా ఉంది. అందరూ సరదాగా నవ్వుకుంటున్నారు పిల్లలతో. సో, మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి. అలాగే మమ్మల్ని దీవిస్తారని అనుకుంటున్నాను. దీన్ని హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండి రాధా సినిమా నేను ఎక్స్‌ప్రెస్ రాజా తర్వాత శర్వానంద్ గారి కాంబినేషన్లో చేసినటువంటి సినిమా. ఎక్స్‌ప్రెస్ రాజా అనే సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో, అట్ ద సేమ్ టైం నా క్యారెక్టర్కి ఎంత పేరు వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఎక్స్‌ప్రెస్ రాజా సినిమా డబ్బింగ్ చూసినప్పుడే శర్వానంద్ గారు నాకు ఫోన్ చేసి బ్రదర్ సూపర్ అన్నారు. తర్వాత మళ్ళీ రాధా సినిమా మన ఇద్దరు కాంబినేషన్ చేస్తున్నాం అని ఈ సినిమాలో ఈ నాన్నకు ప్రేమతో స్పూఫ్ క్యారెక్టర్లో నాకు సప్తగిరి కావాలి అని నన్ను సపోర్ట్ చేసి ఈ సినిమాలో పెట్టారు. మొత్తం టోటల్ థియేటర్స్ నుంచి నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి మళ్ళీ వందల మెసేజ్లు వచ్చాయి. సెకండ్ హాఫ్లో బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఆ క్యారెక్టర్ని, చాలా బాగా చేసావు బ్రదర్ అని కడుపుబ్బా నవ్వుకుంటున్నాం, హాల్ అంతా నవ్వులే అన్నట్టు మెసేజ్లు వస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. సో ఇంతటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ ప్రసాద్ గారికి అండ్ డైరెక్టర్ చంద్రమోహన్ గారికి, శరవానంద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఫ్యూచర్ ఫిల్మ్స్లో కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి సార్. యా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఈ హీరో అయిపోయాడు చైనా అంటున్నాడు ఇప్పుడు సినిమాల్లో. మదర్ ప్రామిస్ అండి ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్. ఊరికే హీరో అయిపోతే చేయలేడు అన్న, ఐఎమ్ రెడీ అన్న 100% కంప్లీట్. ఇప్పుడు అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాక ఇస్తారు కదా మీరు. సో థ్యాంక్ యూ సార్, తప్పకుండా చేస్తాను సార్. ప్లస్ అన్న లేదు ఎవరేం అడగలాగా. థ్యాంక్ యూ అన్న. Whole media for supporting our film, and I'm really happy with the result, and finally we have a hit in our hand. I would like to thank my director, my producer, my actor, and everyone in the film who have done their best in the film to make it a hit. So, and also yes, audience ki a big thanks for for watching our film and supporting us. Thank you everyone. ఈ సినిమా మంచి హిట్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. బేసిక్గా ఈ సినిమాలో మేము మా డైరెక్టర్ గారిని అందరికీ చేసింది, ఈ సినిమా కథలో ఉన్నది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ పోలీస్ అంటే ఒక దేవుడు అన్నది బాగా ఎస్టాబ్లిష్ అయ్యేలా చేశారు. ఎందుకంటే పోలీసుకి వెళ్ళవలసిన మర్యాద అంతా ఈ సినిమా ద్వారా మేము చూపించాం. అందరూ ప్రతి పోలీస్ కుటుంబం చూడవలసిన సినిమా ఇది. అలాగే అందరూ చూస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మీడియా అందరికీ చాలా థ్యాంక్స్. మా సినిమాని ఇంత బాగా సపోర్ట్ చేసి హిట్ టాక్ తెప్పించినందుకు మీడియాకి థ్యాంక్స్. అండ్ అలానే ప్రేక్షకులందరికీ నమ్మి శర్వానంద్ సినిమా అంటే ఫ్యామిలీస్ ఇప్పుడు మొత్తం ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీస్ వస్తున్నారు, కథలు వస్తున్నారంటే ముందు ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టాను అనుకుంటున్నా. ఒక మంచి సమ్మర్లో ఒక మంచి స్వీట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ చేసి. అండ్ థ్యాంక్స్ చంద్ర ఫర్ గివింగ్ మీ గుడ్ స్వీట్ క్యూట్ ఫిలిం. అందరూ రెగ్యులర్ ఫిలిం అంటున్నారు కరెక్టే, కానీ నాకు కొత్త, అందుకని చేశాను సినిమా.
ఇలాంటి సినిమా చేయడం అంటే ఈ జానర్లో ఎప్పుడు నేను చేయలేదు, సో అందుకని చేశాను. బట్ వెరీ హ్యాపీ విత్ ద సక్సెస్. ఈ సక్సెస్ అంతా ఇచ్చిన ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్. అలానే లావణ్య త్రిపాఠి థ్యాంక్ యూ, ప్రసాద్ గారు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ. అండ్ మా సప్తగిరి గురించి చెప్పాలంటే థియేటర్లో సెకండ్ హాఫ్ నేను మొన్న మార్నింగ్ షోకి వెళ్ళాను. అసలు మామూలు అరుపులు విజిల్స్ కాదు అసలు ఆ ఎపిసోడ్కి. అండ్ అలానే అందరి శంకర్ కానీ బ్రహ్మాజీ గారు కానివ్వండి, చేసిన అందరి ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ సినిమాలో. అంటే ఏదో ఊరినే పెట్టిన అంటే సీన్ కోసం వచ్చి రాసింది కాదు, కథలో ఉండే క్యారెక్టర్సే ఉంటాయి సినిమాలో. అండ్ యా థ్యాంక్ యూ ఫర్ సచ్ ఎ గుడ్ హిట్. అండ్ యా థ్యాంక్స్.